హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇదైతే మటుకు వినాయక చవితి రోజు మార్నింగ్ అండి. వర్షం చూసారా ఎలా చెదగొట్టేస్తుందో. వర్షం అయితే మటుకు చాలా గట్టిగా అయితే పడుతుందండి. ఇంకా నేను ఈ టైంకే తనునైతే హాస్పిటల్కి తీసుకొచ్చేసాను. తీసుకొచ్చాక నేను తనుకైతే కొంచెం అన్నం అయితే తినిపించేస్తున్నానండి. ఎందుకంటే నేను షాప్కి అయితే వెళ్ళాలి కదా. ఇంకా అందువల్ల మీరందరూ కానీ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మన వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా మీ ప్రేమ అభిమానాలు నా మీద ఇట్లాగే చూపించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా తను అయితే మటుకు బాగా మారం చేస్తున్నాడండి. ఇంకా చేతికి సూది ఉంది కదా. నెక్స్ట్ ఏంటంటే అస్సలు ఇంకా యాంటీబయాటిక్స్ వెళ్తున్నాయి కదండి, దానివల్ల బాగా సతాయిస్తున్నాడు తినడానికి. ఇంకా వాడికైతే నేను తప్ప ఇంకా అమ్మ అయితే అస్సలు తినిపించలేదండి. అమ్మ దగ్గర అయితే మరీ గారం ఎక్కువ. ఇంకా తనుకైతే ఆ అన్నం తినిపించి ఇంక నేను షాప్కి అయితే బయలుదేరిపోయానండి. ఇంకా అస్సలు వెళ్ళడానికి కూడా లేదండి. గొడుగేసుకొని వెళ్ళినా సరే ఫుల్ ఫోన్ అయితే తడిసిపోయింది. అంత ఎక్కువగా వర్షం అయితే పడుతుంది. ఇంకా నేను ఎలా వెళ్ళానో నాకే తెలుసు. అంత గట్టిగా వర్షం పడిందండి పాపం. అసలు బయట వ్యాపారస్తుల పరిస్థితి అయితే మటుకు చాలా దారుణంగా ఉందండి. వినాయక చవితి అంటేనే మనకి ఇవన్నీ కదండి, పత్రులు, అంత చక్కగా పూజ సామాన్లు, వినాయకుళ్ళు ఇవన్నీ కదా. అట్లాంటిది అంత పాపం ఈ వర్షం వల్ల కానీ నిన్న సాయంత్రం మటు కొంచెం వర్షం అయితే తగ్గిందండి. దానివల్ల కొంచెం వ్యాపారం అయితే బాగానే జరిగింది. ఇంకా మళ్ళీ మరుసటి రోజు కూడా మళ్ళీ వర్షం అయితే మామూలుగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను షాప్కి వచ్చేసరికి ఆల్రెడీ శాంతి వచ్చి చక్కగా వినాయకులను పెట్టేసుకొని పూజ అయితే చేసుకుందండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందే షాప్కి వచ్చి అయితే వెళ్ళాను. ఆ వీడియో అయితే తీయలేదండి. చక్కగా వినాయకులను పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా శాంతి చేసి పని అయితే ఇది మంచిగా సెల్ పెట్టుకొని దానికి నచ్చిన సీరియల్ కానీ పాటలు కానీ ఏవైనా పెట్టుకొని టైంపాస్ కింద ఇంకా దాని పని అయితే చేసుకుంటుందండి. తనైనా నేనైనా సరే అంతే. ఎందుకంటే షాప్లో ఒక్కలమే ఉంటాం కదండి. కొంచెం బోరింగ్గా అనిపించినప్పుడు అయితే మటుకు ఇలా సెల్ పెట్టుకొని మా పని అయితే మేము చేసేసుకుంటాము. ఇంకా శాంతి అయితే ఒక అర్జెంట్ బ్లౌజ్ ఉంటే ఫినిషింగ్ చేస్తుందండి. అంటే పండగ రోజు కొంచెం అంటే ఈ రోజైతే ఎక్కువ కుట్టాలనుకోలేదు, కాకపోతే ఇది అర్జెంటుగా ఇవాళ ఇవ్వాల్సిన బ్లౌజ్ అండి. అందువల్ల అయితే మటుకు ఇంకా నేను శాంతి ఈ బ్లౌజ్ ఫినిషింగ్ చేసేకైతే ఇంక ఇంటికైతే బయలుదేరిపోదాం అనుకున్నాం. కాకపోతే ఈ లోపైతే నేనైతే ఖాళీగా ఉంటాను కదా, అందువల్ల అయితే అందుకని నేను ఈ లోపైతే కొన్ని కుటీస్నువి అయితే ఉన్నాయండి, అవన్నీ మడతలు పెట్టేసి అవన్నీ సర్దేద్దాం, ఎవరి బ్లౌజులు వాళ్ళ కవర్లోకి అయితే సర్దేద్దామని అయితే నేను కూర్చున్నాను. ఈ లోపైతే శాంతి అయితే ఈ బ్లౌజ్ మోడల్ అయితే చూపిస్తుందండి. మీకైతే ఈ బ్లౌజ్ మోడల్ నచ్చిందా? లోపల కట్ చెంగులో ఏ క్లాత్ అయితే వస్తుందో ఆ క్లాత్ ఆపోజిట్గానే వస్తే ఇట్లా ఏదైనా మోడల్ డిజైన్ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి. చీర అయితే ఇది పట్టు చీర, కానీ కట్ చెంగుకి అయితే ఫుల్ ఆపోజిట్ సిమెంట్ కలర్ అయితే వచ్చిందండి. దాంతో అయితే డిజైన్ చేశాను. వాళ్ళైతే ఇదే డిజైన్ సెల్లో అయితే చూపించారండి ఇట్లాగే కుట్టమని. ఒక్కొక్కరికి అయితే మటుకు వాళ్ళు చూపించిన మోడల్ అయితే పెడతాను. ఒక్కొక్కరికి మీకు ఏది నచ్చితే అది పెట్టియండి స్వాతి గారు అని అంటారండి. అట్లాగా ఎవరికి నచ్చిన దాన్ని బట్టి అట్లా పెడతాను. ఇంకా నా ఫోన్ అయితే చూసారా కొంచెం బెర్రర్గా కనిపిస్తుంది. వర్షంలోంచి వచ్చాను కదా, చినుకులు అయితే ఆ స్క్రీన్ మీదకు ఉందండి, నేను చూసుకోలేదు. అప్పటికే కొంచెం దిమ్ముగా అయితే కనిపిస్తుంది, కానీ నేను అంత అబ్జర్వ్ చేయలేదు. మీకైతే ఈ మోడల్ చూపించాలన్న ఇంటెన్షన్తో అది గోడ దగ్గర పెట్టయితే మీకు ఈ బ్లౌజ్ మోడల్ అయితే చూపిస్తున్నాను. మీకు ఈ బ్లౌజ్ మోడల్ నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే ఎంతమందికి నచ్చింది అన్నది కామెంట్ చేయండి, అంతకు మించి ఇంకేం కాదు. పెద్ద పెద్ద బొటిక్స్తో అయితే పోల్చుకుంటే నా మోడల్స్ అయితే చాలా చిన్నవేలేండి. నేనేమి మరీ అంత ఎక్కువ మోడల్స్ అయితే కుట్టిలేను, కానీ నాకు చేతనైన కాడికి అయితే నేను కుట్టగలను. ఇంక ఇట్లా పండగ రోజు అయితే మాకు ఇలా సరదాగా గడిచింది. ఇంకా అప్పటికే వర్షం అయితే మటుకు బయటికి వెళ్ళలేనంత గట్టిగా అయితే కొడుతుందండి. ఇంకా నేనైతే చక్కగా లోపల కూర్చొని ఇంక ఈ కుట్టిన బ్లౌజులన్నీ కూడా ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు నా ఒళ్ళో ఉంది కదండి, ఆ చీరకి ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. కటోరీ మోడల్ వచ్చి బ్యాక్ హుక్స్లు చిన్న ఫఫ్ అయితే పెట్టానండి. బ్యాక్ థ్రెడ్స్ అయితే మీకు పెట్టి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఇంకా మిగతా కుట్టిన బ్లౌజులు ఇవన్నీ కూడా లైన్గా ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇంకా నేను మిషన్ మీద ఉంటే శాంతి మిషన్ మీద ఉంటే నేను ఇంక ఇట్లా చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటాము. ఇంక మీకు ఈ చీర అయితే నచ్చిందా? నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చిందండి. కొన్ని పట్టు చీరలు ఏంటంటే మనం ఎట్లా కట్టుకుంటే అట్లా
అద్దినట్టు ఉంటాయన్నమాట. ఇంక ఈ చీర అయితే పెళ్లి కూతురుదేనండి. ఫస్ట్ వినాయక చవితి అని వాళ్ళ అత్తగారు వాళ్ళు పెట్టారంట ఈ చీర. ఈ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా మేము కుట్టిందే. దానికైతే పోస్ వర్క్ పెట్టి మొగ్గలు పెట్టి కుట్టానండి. ఇది కూడా కటోరీ మోడల్ బ్యాక్ హుక్స్లే. ఇది కూడా చాలా బాగా సెట్ అయింది. తనకి రీసెంట్గానే మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ బ్లౌజులు అన్నీ కూడా మనమే కుట్టాము. నేనే కుట్టాను. చాలా బాగా సెట్ అయ్యాయండి దాని బ్లౌజులు. కానీ పర్సనాలిటీ అయితే బాగా చిన్నదండి, బాగా సన్నం పాపం. కానీ బ్లౌజులు అయితే మటుకు చాలా అద్దినట్టుగా అయితే వచ్చాయి తనవి. ఇంకా నెక్స్ట్ ఈ వినాయక చవితి బ్లౌజులు, వరలక్ష్మీదేవి అవన్నీ కూడా మనకే ఇచ్చారండి. వరలక్ష్మీదేవి అవ్వగానే వినాయక చవితి బ్లౌజులు కూడా మనకే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇందాక శాంతి చూపించింది కదా, ఆ చీర మీద ఆ జాకెట్ ఈ చీర మీదండి. మీకు ఎగ్జాక్ట్గా చూపించాలంటే ఇట్లాగా లోపల కట్టు చెంగు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ కట్టు చెంగులోంచి పీస్ తీసి డిజైన్ అయితే చేశాను. నేనైతే మటుకు ఎక్కువ శాతం చీరలోంచి తీయడానికే చూస్తానండి. ఎందుకంటే అసలు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే మీకు ఎట్లా చెప్పాలి, నాకైతే అదే నచ్చుతుందండి. బయట పీసెస్ తీసుకుంటుంది నాకు అంత పెద్దగా నచ్చదు. కట్టు చెంగులోంచి తీసింది అయితే మనకి మ్యాచింగ్ బాగా కుదురుతుంది అన్నమాట. అందువల్ల అయితే ఇందులోంచి ఎక్కువ తీసి నేనైతే స్టిచ్ చేస్తాను. ఈవిడికి అయితే ఆవిడ ఫోటో పంపించింది, సేమ్ అట్లాగే నేను ఈ మోడల్ అయితే కుట్టాను. ఈ లోపు అయితే మటుకు నేను ఇవన్నీ సర్దుతుంటే మా అక్క కూడా వచ్చిందండి షాప్లోకి. వర్షం పడిపోతుంది కదా, డోక్రా మీటింగ్ ఏదో పెట్టారంట, తిట్టుకుంటూ మా షాప్లోకి అయితే వచ్చింది. ఇంకా మా అక్కతో అయితే కొంచెంసేపు బతాకాని అయితే వేసాము. ఈ లోపు అయితే మటుకు మంచి టైంపాస్ అండి. మా అక్క కానీ వచ్చిందంటే అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా శాంతి నేను కొంచెంసేపు అయితే అన్నీ మర్చిపోయి దాంతో అయితే మంచిగా ఎటకారం అయితే ఆడుకున్నాం. ఇంకా అది అవ్వగానే ఇంకా కొన్ని బ్లౌజులు అయితే ఉన్నాయండి. అవి కూడా కంప్లీట్ అవ్వగానే నేను మా బావ అయితే బయటికి వెళ్ళాలి. బయటికి ఎక్కడికి అంటారా, ఇంకా వినాయక చవితి మార్నింగ్ అయిపోయింది కదండి. ఇంక ఈవినింగ్ వెంటనే అనుపు కదా, మొన్న మీకు చూపించాను కదండి మా శారదా బిజ్జి అంతా కూడా. ఇదిగోండి మళ్ళీ అయితే ఇంకొకసారి అయితే చూడండి. వినాయకుల్ని అనపడానికి ముందుకే ఎవరు వెళ్ళిపోకుండా కర్రలు అయితే నాటేశారండి చెరువులోని శారదా బిజ్జి దగ్గర. పైనుంచి చూసారా, మొన్న మీకు బ్రిడ్జి మేంచి చూపించాను కదా, ఆ బ్రిడ్జి మేంచి అయితే కొంతమంది వేసేస్తున్నారు అనుపు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా కిందకి దిగి అయితే అనుపు అయితే చేశారు. ఇంకా నేనైతే షార్ట్ వీడియోలో నేను మా బావ వినాయకులను అనుపు ఇదంతా కూడా మీకు షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి. ఆ క్లిప్ అయితే ఇందులో పెట్టాలని అనుకోలేదు, ఎందుకంటే మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది అవుతుంది కదా, అందువల్ల అందులో పెట్టే క్లిప్ అయితే ఇందులో పెట్టాలనుకోలేదు. ఇంకా నేనైతే ఇప్పటికే అనిపిస్తాము, నేను మా బావ వినాయకులను అయితే అనిపిసి మంచిగా కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళవి జల్లుకొని చక్కగా దండం పెట్టుకొని వినాయకుడిని అయితే అనిపించాక ఇంకా ఆ జనాలందరినీ చూస్తుంటే మంచి పండగ వాతావరణంలో ఉండి ఎంత బాగుందండి. ఇంకా మీ అందరికీ కూడా చూపించాలి కదా, మా శారదా బిజ్జి దగ్గర వినాయకుళ్ళు అయితే ఇలా అనుపుతారండి. ఇంక ఇదంతా కూడా మాకు శారదా బిజ్జి దగ్గర శివాలయం ఉంటుందండి. దాని పక్కనే మెట్లుండి చక్కగా స్టెప్లో. ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు అయితే మటుకు చాలా మంచిగా అయితే అసలు అంత నీట్గా చాలా క్లీన్ చేస్తున్నారండి. కానీ కొంతమంది అయితే ఇందులో వేసిమని అలా అడుగుతున్నారండి. అంటే పత్రి పాల వీళ్ళు అవన్నీ అందులో వేసిమంటున్నారు. నాకైతే మనసు ఒప్పలేదండి. మా బావ అయితే పక్క నుంచి వెళ్ళి చెరువులోనే కలిపేశారు. ఎందుకంటే నీరు బాగా ఫ్లోటింగ్ అవుతుంది కదా, ఆగలేదు. అందువల్ల అయితే మటుకు చెరువులోనే కలిపేశాము. కొంత జీవీఎంసీ వాళ్ళు అయితే మటుకు మన మంచి కోసమే కదా వాళ్ళు కూడా చెప్తారు, కొంత అయితే మటుకు అందులో అయితే వేయించేసారండి. మేమైతే మటుకు చెరువులోనే కలిపాము. మా బావ అయితే పక్క నుంచి వెళ్ళి చక్కగా చెరువులోనే అనిపారు. ఇదిగోండి ఇదే మా శివాలయం, అనకాపల్లిలో శారదా బిజ్జి దగ్గర ఉన్న శివాలయం అన్నమాట. చాలా బాగుంటుందండి అసలు ఈ శివాలయం. కానీ పక్కనున్న పార్కు, ఇందులోనే మాకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందండి. పిల్లలకి సండే వస్తే మటుకు ఎక్కువగా సెలవుల్లో అయితే తీసుకెళ్తాడు మా బావ. చాలా బాగుంటుందండి. పార్కు కూడా చాలా ప్రశాంతంగా ఉండి చాలా బాగుంటుందండి అసలు పార్క్ అయితే మనకు ప్రశాంతంగా. ఇంకా మేమైతే అనుపు కార్యక్రమం అయిపోయింది కదండి, ఇంక వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వెళ్తూ ఉంటుండగా మా వీధిలో వాళ్ళందరూ అయితే కనిపించారు. ఇదిగోండి ఇప్పుడు చూశారు కదా, ఈ చిన్నపిల్లలందరూ కూడా మా వీధిలో వాళ్ళే. అందుకని ఆగి అందరూ హాయ్ అని చెప్తున్నారు. స్వాతి సిస్టర్స్ అని అరుస్తున్నారు అన్నమాట. ఇంకా మా అబ్బాయి, మా పిన్ని, మొత్తం మా వీధిలో చుట్టాలందరూ కూడా అన్నమాట, అందరూ కూడా హాయ్ చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చూస్తున్నారండి. కొంతమంది గుర్తుపడుతున్నారండి ఈ మధ్యన. నాకు అదొక సంతోషంగా ఉంది. కొంతమంది అడుగుతున్నారు, మీరు యూట్యూబ్ చేస్తారు కదా, మీరు స్వాతి సిస్టర్స్ కదా. నేను నాకు సక్సెస్ ఇంకా రాకపోయినా సరే, కాకపోతే వీళ్ళందరూ అలా అడుగుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నన్ను కూడా కొంతమంది గుర్తిస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఇంకా వర్షం వల్ల పాపం చూసారా బురదగా ఉందండి. కానీ చిన్నపిల్లలు అయితే మటుకు వినాయకులని ఎత్తిమే పెట్టుకొని ఎన్ని వినాయకులండి. అందులో ఈ గ్రహణము ఇవన్నీ అంటున్నారు కదండి, అందువల్ల ఎక్కువగా మొదటి రోజే చాలామంది అయితే తీసుకొచ్చి అనిపిస్తారండి.
ఇదంతా కూడా మా శారద బ్రిడ్జి. ఇంకా కింద బ్రిడ్జి నుంచి వెళ్తే గనక మనం అక్కడ చెరువు దగ్గరికైతే వెళ్తాం. పై బ్రిడ్జి నుంచి అయితే మటుకు పైనుంచే చాలామందయితే కూడా వేసేస్తున్నారండి. ఎందుకంటే కిందకి రాలేక. ఇంకా అట్లాగే ఎందుకంటే ఫ్లోటింగ్ అంత ఎక్కువ ఉందండి. చాలా జనం అయితే ఉన్నారు. ఒక్కొక్కరు చూసారా వినాయకుడిని ఎలా తెస్తున్నారో పళ్ళాల్లో పెట్టుకొని, చేతులతో పెట్టుకొని, నెత్తిమే పెట్టుకొని చిన్న పిల్లలు అసలు ఎంత బాగా తెస్తున్నారండి. ఇంకా మా వినాయక చవితి అనుపు అయితే ఇలా జరిగింది. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.